హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ రోస్ట్ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్తాను చూడండి. 1 ఆనియన్ అండి, టమోటా, 1 స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్స్ కారం పొడి, 1/2 స్పూను పసుపు, సాల్ట్ రుచికి సరిపడినంత. 1.5 kg అండి నేను తీసుకున్న చికెన్ వచ్చేసి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయితేనే ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత. ఆయిల్ హీట్ ఎక్కిందండి. 1 ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ వేస్తానే కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఆనియన్స్. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోవద్దు. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇందులో కట్ చేసుకున్న టమోటాను వేయాలండి. కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి, ఈ సైజులో సరిపోతుంది. వీటిని వేసేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక బాగా కలబెట్టుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోవాలా. బాగా టమాటాలు అనేటివి మెత్తగా కావాలండి. టమాటా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిలో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటానే 1 సెకండ్ అట్లా ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. మొత్తం చికెన్ అంతా ఇలా వేసేసుకొని వీటిలో ఉప్పు, చికెన్కి సరిపడినంత అండి ఉప్పు. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కారం ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఉప్పు, కారం ఇవి వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. చికెన్ ముక్కలకి బాగా కలిసిపోయేటట్టుగా ఇలా బాగా కలబెట్టుకోవాలండి. ఉప్పు కారము ముక్కలకి పట్టేటట్టుగా. హై ఫ్లేమ్లో చికెన్ ఇలా పెట్టుకున్న తర్వాత చికెన్లో నుంచి వాటర్ వస్తుందండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఈ వాటర్ నేను వేసినది కాదండి, చికెన్లో ఉన్న వాటర్ అనేటిది హీట్ అయ్యే కొద్దీ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి. చికెన్లో వాటర్ మొత్తము ఎగిరిపోయాయి ఫ్రెండ్స్. ఇట్లా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని ప్లేట్ మూసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ మీద ఇలా ఒకసారి బాగా కలబెట్టుకోండి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ వరకు మూతనే పెట్టేయాలి. ఫుల్ సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. 15 మినిట్స్ పెట్టాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుందాం, చికెన్ని కలబెట్టుకుందాము. అడుగు అంటుతుందో ఏమన్నా చూసుకుందాము. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ చెప్పాను కదా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అడుగు అంటకుండా చూసుకోవాలి. బాగా కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కసారి చికెన్ రోస్ట్ని కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి బాగా అడుగు అంటకుండా చూసుకోండి. మెయిన్ ఇదే ఫ్రెండ్స్. బాగా సిమ్లో పెట్టుకొని చికెన్ రోస్ట్ అనేది ఉండే కొద్దీ ఎక్కువసేపు కలర్ చేంజ్ అవుతుంది, క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా బాగా కలబెట్టుకొని మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పెట్టేస్తే ఇంకా మన చికెన్ రోస్ట్ అనేది స్పైసీగా సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకొని చికెన్ని కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్.
మీకు ఈ రోస్టు అనేది ఎలా అర్థం కావాలంటే, డ్రై రోస్ట్ కావాలి అంటే దీన్ని ఇంకా సిమ్లో పెట్టుకొని కలపెట్టుకుంటా మనం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మాకు ఈ కొంచెం ఇలా సరిపోతుంది రోస్ట్ అనేది అనుకుంటే ఇంకా ఇంతటితో స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు టేస్టీగా ఎమ్మీగా స్పైసీగా చికెన్ రోస్ట్ అనేది తినొచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోతుంది ఇది ఫ్రెండ్స్. నేను డీప్ రోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. డీప్ రోస్ట్ చేసేటప్పుడు పాన్లో ఆయిల్ అనేది మొత్తం ఇది బబుల్స్ లాగా ఆయిల్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అడుగున ఇలాగొస్తే డీప్ రోస్ట్ అయినట్టు ఫ్రెండ్స్. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. అడుగంటకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇదొక్కటి జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకొని. టేస్టీ కోసం పైన కొత్తిమీర ఫ్రెండ్స్. పైన కరివేపాకు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెడీ ఫ్రెండ్స్ మన చికెన్ రోస్ట్. సూపర్ టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కలర్ఫుల్గా ఉంది కదా. అడుగంటకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ ఇదే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బాగా రోస్ట్ అనేది బాగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సింపుల్ చికెన్ రోస్ట్ అనేది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.